శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి జూలై 9వ తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరుండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9391970264. చాలా నమ్మకమైన గురువుగారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరిగి తీరుతుంది. నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణ మనస్తత్వం గురించి విషయానికి వస్తే మాత్రము వీళ్ళు చాలా మంచి స్వభావం కలిగినట్టు వ్యక్తులు. అలాగే మాకే కాకుండా మా చుట్టూ ఉన్నవారు కూడా, సమాజంలో ఉన్నవారికి అందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నము వీరు చేసేటువంటి ముందుంటారనమాట. అంటే ఏదైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా నాకంటే ముందు నా సమాజం బాగుంటే నేను బాగుంటానటువంటి నమ్మకంతో ఉంటారు. ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి, కొత్తగా ఏదైనా పెట్టాలన్నటువంటి ధ్యేయంతో వీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. వీరి ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా వరకు వ్యతిరేకతలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు, వంగరు. ఎందుకంటే వీరి తెలివితేటలు, వీరి యొక్క తేజస్సు వేరు, వీరి యొక్క ఐడియాలు వేరు. ఎప్పుడు కూడా వీరు ఒకరి మీద ఆధారపడేటువంటి తత్వం అస్సలు కాదని చెప్పుకోవచ్చు అండి. అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏదైనా ఉంటాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారనమాట. ఈరోజు ముఖ్యమైన అంశాలు చూస్తే కనుక రేపటి రోజున మీ స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశము కలిగి ఉన్నారు. అలాగే మీ ఇద్దరి మధ్య కొన్ని చికాకులు, మాటలు, తేడాలు రావటము, మీరు ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటువంటి సమయంలో కానీ, ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయండి. ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి, మీ స్నేహితుల తరపు నుండి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టపెట్టడం వంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి. దానివల్ల మీకు గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మీ మీద పడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే యొక్క ఆ కన్ను పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం చేసే వారిలో ఆ కన్ను పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారికంగా లేదా అధికార గురువుగా లేదా సామాజికమైన బలమైన ఒక వ్యక్తి కానీ, లేదంటే రాజకీయ పరంగా అభివృద్ధి అయినటువంటి ఒక వ్యక్తి కన్ను అనేది మీపై అయితే పడుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వలన మీకు చేసేటువంటి పనుల పట్ల శ్రమ, అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ రంగం అయితే మంచి నైపుణ్యం గురించి, ప్రమోషన్ కానీ, ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ, విద్యార్థులు అయితే మీ గురువు చేత మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం, వ్యాపారులు అయితే పెద్దగా క్లయింట్ల ద్వారా పెట్టుబడుల దగ్గర నుండి మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా గొడవలు పడేటువంటి అంశాలు ఏంటంటే కనుక సోదరి కుటుంబాల మధ్య, మీ ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై, గృహ వ్యవస్థలపై మీకున్నటువంటి చిన్న వివాదాలు మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఇంటి దగ్గర కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో సహచరుల వలన మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురవుతారు. అంటే మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలే వస్తాయన్నమాట. కాబట్టి తప్పనిసరైనటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పులు, చేర్పులు అనేవి జాగ్రత్తగా చూసుకొని 1-2 సార్లు ఆలోచించుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు సున్నితంగా, ధైర్యంగా వ్యక్తపరచండి ఏదైనా కానీ, ఎదుటి వ్యక్తులు చెప్పేటప్పుడు. అలాగే మొత్తానికి కూడా మీ యొక్క జాతకపరంగా ఏంటంటే కనుక ఒక పెద్దవాడి దృష్టి అనేది మీపై మంచిగా, అంటే ఒక మంచి సలహాదారులుగా మీకైతే ఇవ్వబోతున్నారు. చాలా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది. అలాగే ఉన్నత స్థాయి నుండి మీకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయంగా, సాంఘిక రంగాల్లో ఉన్నటువంటి పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట. అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి. అలాగే మీరు దూరమైనటువంటి బంధాలు మరలా తిరిగి పొందుతారు. అలాగే కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులు మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు. అంటే ప్రేమ సంబంధాలు అనుమానం కానీ, గత విషయాలు తీసుకురావడం వల్ల కానీ మీకు చాలా ఇబ్బందులు కలిగే, నష్టాలు, సమస్యలు కొద్దిగా కలిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంధాన్ని దూరం చేసుకోకండి. ఒక వ్యక్తి కన్ను మీపై పడడం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలని చెప్పి ఆ వ్యక్తి ఏదో ఒక విధంగా మీకు మంచి సలహాదారుడుగా కావచ్చు, మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడైతే
ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకురానటువంటి ఒక మంచి ఆలోచనలతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది. ఆ వ్యక్తి వలన, ఆ యొక్క వ్యక్తి ప్రభావ శైలి వలన మీకు సామాజికంగా మీరు నిలదొక్కునేటువంటి అవకాశం ఉంది. ఒక వ్యాపారం కావచ్చు, రాజకీయ నాయకులుగా కావచ్చు, లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేట్టుగా కావచ్చు. మీ యొక్క నిష్ఠ, ఓర్పు, అలాగే మీలో ఉన్నటువంటి మీరు పనిచేసినటువంటి ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్టంగా ఉంటాయన్నమాట. అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా, సహనంగా ఉన్నారా లేదా, ఏదైనా వర్క్ చేస్తే మీరు అది చేయగలరా లేదా, మీరు దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అన్న ఆలోచనలతో అతనికి మీపై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంది. అలాగే మీ సహనము, అలాగే కొంతమంది గొడవలు చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు చేసినటువంటి పని వల్ల మీరు ఏ విధంగా ఉండబోతున్నారో కూడా ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలండి. రేపటి రోజున ఆ వ్యక్తి వల్ల మీకైతే అన్ని రకాలు కూడా లాభం అయితే చేకూరబోతుందని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మీరు ఏ విధమైన రియాక్షన్స్ ఉండకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు. మీ నైపుణ్యము ఒక చిన్న పని అయినా కానివ్వండి, లేదా శ్రద్ధతో చేయగలుగుతాను, ఆయన కన్ను మీ మీద పడుతుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని పైకి తీసుకొచ్చినటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ మాటల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, అలాగే నిజాయితీ మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారంగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చండి. మీరు పైకి రావాలంటే మాత్రం మీరు చేసిన ప్రయత్నాలు ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఒక బాధ్యత కావచ్చు, లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోమంటాడండి. మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారని చెప్పి మీకు రక్షణ కవచంగా ఉంటాడు. సమస్యల్లో పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పేరు బలంగా ఉంది అంటే మీ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు. అలాగే మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారానే చేపిస్తారని చెప్పుకోవచ్చు. మీ వైపు నుండి మీరు ప్రయత్నించాల్సింది ఏంటంటే కనుక నమ్మకం కోల్పోకుండా మీ పని మీరు చేయాలి. అలాగే అతని సహాయాన్ని స్వీకరించినప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి. ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి. అదే మీ యొక్క అతనికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది. అలాగే ఎక్కువగా మీరు దయాహృదయులుగా ఉండండి. అలాగే మంచి జాలి చూపడము, అలాగే పేదవారి పట్ల మంచిగా ఉండటము, ఇటువంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని అతనికి మీ మీద తెచ్చిపెట్టేలా ఉంటుంది. కాబట్టి పేదవారికి కూడా మంచి మార్పును తీసుకొచ్చే విధంగా సహాయం చేయటము, మీకు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురి చేసే విధంగా పెడుతూ ఉంటాడు. అలాగే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండటం కానీ, లేదంటే విజయాన్ని తీసుకురాలేదని చెప్పి నిరాశగా ఉండటం కానీ చేయకండి. మీ అభివృద్ధికి మంచి సమయము, జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు సిద్ధంగా అన్నిటికి కూడా ఉండండి. మీకు మరింతగా ఎక్కువగా మంచి నిలబడుతుంది అనేటువంటి ధైర్యం మిమ్మల్ని నిలబెడుతుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పేటటువంటి మాటలు కానీ, మీ పనిలో నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అతను మిమ్మల్ని కంపల్సరిగా గమనిస్తున్నాడని, పరీక్షిస్తున్నాడని చెప్పుకోండి. అసూయతో స్పందించిన మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి. నిజాయితీగా వినయంతో ముందుకు పోతే ఎదుగుదల అనేది తప్పకుండా మీకు సొంతమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎప్పటికి కూడా మీరు చెవియాల్సిన నోటండి, నా శ్రమకు నా నిజాయితీ ప్రతిఫలం వస్తుంది అనేటువంటి మాటను మాత్రము అదొక మంత్రంగా నిలబెట్టుకోండి. ఇక్కడ నుండి మంచిగా మొదలు పెట్టండి. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా మీకు అందరి వల్ల సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఖచ్చితంగా మీరైతే ఏ పనులు అయితే విజయం సాధించడం లేదని చెప్పి అనుకుంటున్నారో ఆ పనిలో విజయం సాధిస్తారు. అయితే రేపటి రోజు మీకు మంచి సమయం అనేది మొదలైందని అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసిన పనులు ఏంటంటే, ముఖ్యంగా భార్యాభర్తలు చాలా అనుకోతోటి ఉండాలి. చాలా ధైర్యంగా, నిశ్శబ్దంగా పనులు అనేవి ముందుకు సాగుకుంటూ తీసుకుని వెళ్ళండి. తొందరపడి మీరు ముందుకు ఒక అడుగు కనుక వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురు తెచ్చుకునే వారు అవుతారు. అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్న అత్తమామల పరంగా కొద్దిగా ఆర్థిక సహాయం కూడా మీరు వేచి చూస్తూ ఉన్నా కూడా మీకు ఆర్థికపరమైన సమస్యలు తీరిపోతాయి. అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా ఈరోజు కొంచెం మీకు ఒత్తిడి ఉండవచ్చు. అయినా కూడా భయపడనవసరం అయితే లేదండి. రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. విదేశాల్లో వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా, మంచి స్థితిగతి అనేది కూడా మీకు మారబోతుంది. అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించిన విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలగబోతుందని చెప్పుకోవచ్చు. భగవంతుడు ఒక స్థితి, ఒక లయ మీకు ఎవరనుకున్నా కూడా అండి, ఈ రాశి వారికి ఏంటంటే కనుక తప్పకుండా రేపటి రోజున ధన ప్రాప్తిని కూడా కలిగించినటువంటి యోగము, మంచి విజయము, మీకు అఖండమైనటువంటి మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారాలు అందివ్వబోతున్నాడు. మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారికి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి రేపు చక్కటి వాళ్ళ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.